కొలువు మన తెలుగు నేల. ప్రాచీన నాటి శివలింగాలన్నీ చిన్నగానే ఉండేవి. అవన్నీ స్వయంభు లింగాలు కూడా. అయితే ఈ స్వయంభు శివలింగాల్లో అతి పెద్దది శ్రీకాకుళం జిల్లాలోని రావివలసలో వెలిసిన ఏకశిలా శివలింగం. మన దేశంలోనే పెద్దదైన ఈ శివలింగం మన రాష్ట్రంలో ఉండడం విశేషం. టెక్కలికి 6 కిలోమీటర్ల దూరంలో ఒక మారుమూల ఉన్న పల్లెటూరులో వెలిసిన స్వామియే మల్లికార్జునుడు. ఆ గ్రామమే రావివలస. ఈ రావివలసలో ఉన్న ఈ అతిపెద్ద స్వయంభు లింగం గురించి కొద్దిమందికే తెలుసు. దాని ఎత్తు 55 అడుగులు. అందువల్ల ఇక్కడ గోపురం ఉండదు. ఆ దైవం ఎప్పుడూ ఎండలో ఉండాల్సిందే. అందుకే ఈ స్వామికి ఎండల మల్లికార్జునుడు అని పేరు ప్రసిద్ధి. మరి ఈ ఆలయ విశేషాలు ఏంటో, ఎలా మల్లికార్జున స్వామివారికి ఎండల మల్లికార్జునుడు అని పేరు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ రాజగోపాల్ అందిస్తున్న సమాచారం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి పరిసర ప్రాంతమైన రావివలస పంచాయతీలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ రావివలస గ్రామంలో వెలిసిన ఎండాల మల్లికార్జున స్వామి ఆలయం వద్ద అయితే ఉన్నాం. ఇది స్వయంభూగా వెలిసిన శివలింగం. దీన్ని ఎవరూ నిర్మించలేదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ శివలింగం ప్రత్యేకత ఏంటంటే ఇది సంవత్సరం పొడిగినా చిన్న ఎత్తు పెరుగుతూ ఉంటుందని చెప్తుంటారు. ఇక్కడ శివలింగాన్ని ఎవరు దేవాలయం అయితే నిర్మించలేదు. ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఈ వివరం స్వయంగా వెళ్తుందని పెద్దలు చెప్పుకుంటారు. ఇక్కడ గొప్పగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎండల మల్లికార్జున స్వామి వారి ప్రధాన ఆస్తులైన రామకృష్ణ నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి చెప్పండి, అసలు మీ దేవాలయం విశేషం ఇది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో మెయిన్ చేసినటువంటి కలియుగ కార్తీక కైలాసంగా పేరుగాంచినటువంటి శ్రీ ఎండల మల్లికార్జున స్వామి వారి దేవాలయం. ఇది త్రేతాయుగంలో వెలిసినటువంటి స్వయంభూలింగం. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుని సంహరించిన తర్వాత తన పరివారంతో కలిసి అయోధ్య వస్తున్నప్పుడు అంటే త్రేతాయుగంలో ఈ ప్రాంతానికి అంతర్గత కూడా సుమంచ పర్వతం అని పేరు. ఈ సుమంచ పర్వత ప్రాంతానికి వచ్చేటప్పటికి శ్రీరాముడి యొక్క ఆస్థాన వైద్యుడు సుషేనుడు ఇక్కడ ఉండే ఈ స్థల మహత్యాన్ని పవిత్రతని గుర్తించి తన ఆపశక్తితో దేహాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడంటే అందరూ కూడా విజయోత్సాహంతో ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలో ఈ విజ్ఞాన వార్త ఎవరికి కూడా చెప్పకూడదని ఎవరికి తెలియచేయకుండా యోగ సాంప్రదాయం ప్రకారం చెట్టు కర్మంతో అల్లెలతో కప్పబెట్టి ఈ స్థలంలో సమాధి చేసి అయోధ్య వెళ్ళిపోయాడు. అంటే శ్రీరాముడు అందరికీ కూడా ముఖముఖానం చేస్తున్నాడు. సుశరుడు కనిపించలేదు. అప్పుడు విషయాన్ని ఆరాధిస్తే హనుమంతుడు ఈ జరిగే వృత్తాంతాలతో కూడా తెలియజేశాడు. అప్పుడు సీతారాములు వచ్చేటప్పటికి స్వామి ఈ స్థలంలో స్వయంభూగా వెలిసేస్తున్నాడని, సీతారాములే మొట్టమొదటిగా స్వామిని సేవించారని దగ్గర అందుకు ఆధారంగా ఈ పక్కన ఉండే కోనేరు సీత కోనేరు సీత పుష్కరిణి అని చెప్తారు. అలాగే ఎదురు కొండపైన సీతమారి పాద ముఖంలోనేవి కూడా ఉన్నాయి. చెక్కినట్టు కాదు, అడుగులు వేసినట్టే ఉంటాయి. అలాగే ద్వాపరంలో పాండవులకు ఈ స్వామిని సేవించారని, విశేషంగా స్వామిని అర్జునుడు మెప్పించాడని చరిత్ర. అందుకు ఆధారంగా మరికొంచెం దూరంలో పంచ పాండవుల మెట్ట అనే మరొక ప్రాంతం ఉంది. అది ఇక్కడ లలితాదేవి ఆలయం అనేది కూడా ఉంది. ప్రతి భీష్మ ఏకాదశి కూడా మరి యాత్రా మహోత్సవాలన్నీ కూడా జరుగుతాయి. అయితే ఎండల మల్లికార్జునుడని నామ స్థిరీకరణ ఎలా జరిగింది స్వామి అంటే, అప్పుడు రాజుల పరిపాలన కాలంలో టెక్కలి రాజ్యాలు ఈ స్వామికి ఆలయ నిర్మాణం చేద్దామని సంకల్పం చేశారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా గోపురం నిలవడం లేదు. అప్పుడు రాజావారు తప్పని చెందారు. సంకల్పంతో భగవత్ సేవ చేయాలంటే ఎన్నికలా జరుగుతుందని అప్పుడు స్వామి వారి బలలోకి వెళ్ళి భగవంతుని యొక్క యథార్థ తత్వం నిరాకారం నిర్వికారం అది తెలియచేయాలంటే ఎటువంటి హంగులు ఆత్మలు ఏది కూడా ఉండకూడదు. ఎండలో ఎండుతూ వానలో కలుస్తూ భక్తులందరికీ దర్శనాన్ని ఇవ్వాలని స్వామి చెప్పగానే రాజావారి ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అప్పటికి కూడా స్వామి ఎదుగుతూ వస్తుంది. స్వయం పూలింగ క్షేత్రం స్వామిలో పెరుగుదల అనేది ఉంది. అలాగే విశేషంగా ఏదైనా ఒక ఆలయంలో ఒక పర్వదినంలో పవిత్రమైన స్థితిలో సూర్యచంద్రాలు మూల విరాట్లు తాకితే చాలా గొప్పగా పవిత్రంగా చెబుతారు. కానీ ఈ స్వామికి ప్రతి నిత్యం కూడా సూర్యోదయం నుండి సూర్య ఆస్తమయం కూడా సూర్య కిరణాల్లోనే తేలియాడుతూ ఉండే స్వామి కాబట్టి ఎండల మల్లికార్జునుడని స్వామికి
ప్రతిదీ. అలాగే కార్తీక మాసం ప్రతి సోమవారం విశేషమైన యాత్రా మహోత్సవం, అలాగే మహాశివరాత్రికి యాత్రా మహోత్సవం, లింగోద్భవ కార్యక్రమాలు, జ్యేష్ఠ శుద్ధ పంచమికి స్వామివారి కళ్యాణం, అలాగే ప్రతి మాస శివరాత్రి విశేష అభిషేకాలు అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. ఇది భక్తుల కుంభ బంగారుగా పిలుచుకోవడానికి ఎండల మల్లన్నగా వెలసినటువంటి స్వయంభూ క్షేత్రం ఈ రావి వలస మల్లన్న క్షేత్రం. భక్తులు మనకు అందుబాటులో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి మీరు ఎక్కడ నుండి వచ్చారు? ఎక్కడ స్వామి? ఏంటి అసలు ఈ ఎండాల మల్లికార్జున స్వామి దేవాలయ ప్రతిష్ట? చాలా పవిత్రమైన స్వామి. ఏమైనా కందులు వగేరా అర్చన చేస్తే కందికాయలు వగేరా అవ్వని పూర్వకాలం నుంచి నమ్మకం. సో ఎక్కడి నుంచి వాళ్ళైనా కందులు జోరు వేస్తారనమాట ఇక్కడికి వచ్చి. ఇక్కడ ప్రత్యేకత అది. మీరు ఎప్పుడు వచ్చేసాం? మేము ఇక్కడే దర్శనం బాగా బాగానే చేస్తారు. ఎక్కడ వాటర్ ట్యాంక్స్ పెట్టారు, మార్గాలు కూడా మంచిగా పెట్టారు. ఎక్కడ ఎవరికి భక్తులకి ఏ కష్టము ఏం లేదు, బాగానే చేపించారు. Om Namah Shivaya, 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 Om Namah. శ్రీకాకుళం జిల్లాలో అతి పెద్ద శైవ క్షేత్రమైన రాయవలస ఎండల మల్లికార్జున స్వామి వద్ద అయితే మనం ఉన్నాము. భక్తులు మనకు అందుబాటులో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి మీరు ఎక్కడి నుండి వచ్చారు స్వామి? నర్సంపేట నుంచి ఏదో వాళ్ళకి అమ్మగారు ఏదో వచ్చాము. ఎండమాదేవి స్వామి ప్రతిష్ఠ చాలా భక్తిగా తండ్రి. స్వామి అసలు మీరు ఎప్పుడు వచ్చారు? మేము తెల్లవారు దర్శనాలు ఎలా జరుగుతుంది? అసలు ఏంటి ప్రత్యేకత దేవుడి ప్రత్యేకత? దేవుడి దగ్గర వస్తే కోరికతో ఆరోగ్యంగా ఎప్పుడు వస్తుంటారు ఈ పుణ్యక్షేత్రానికి? ఎలా ఉంది ఈ దర్శనం? బాగా జరిగింది. Om Namah Shivaya, 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 Om Namah Shivaya. అయితే మనకి ఇక్కడ స్వామి దర్శనార్థం దేవాలయానికి అయితే వేచి ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి ఎక్కడి నుండి వచ్చారు? ఏంటి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి? రాయవలస అంటే ఒక ప్రత్యేకమైన దేవాలయం. ఈ ఎండల మల్లికార్జున స్వామి వారి దేవాలయం. దీని గురించి ప్రతి సంవత్సరం కూడా మేము వస్తాం. వచ్చి ఈ దర్శనం చేసుకుని మాకు ఎంతో బాగా వచ్చారు. భగవంతుడు మన ఎక్కడ స్వామి? మీరు ఎప్పుడు వస్తుంటారు దేవాలయం? అసలు ఏంటి దేవాలయం విశిష్టత? దేవాలయం అంటే లింగము ఉద్భవించింది కాబట్టి దానివల్ల జిల్లా దారమండలం కొన్ని గ్రామం నుంచి వచ్చాము. అసలు ఈ ఎండాల మల్లికార్జున స్వామి విశిష్టత ఏంటి స్వామి? ఈ స్వామివారి కలుసుకున్న వారికి కోరిక తీర్చే వారిని ఎన్నైనా ఆయన ఆరోగ్యాలు కాపాడుతూ ఉంటారు. ఎండ మల్లేశ్వర స్వామి అనేది మన శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ దగ్గర నియోజకవర్గంలో రాయవలసలో నివసించారు. ఇక్కడ స్వామి దైవాలు అందరూ బాగుంటారు, హ్యాపీగా ఉంటారు. ఇక్కడ నిత్యమున్నో పిలువగా ఉంటారు. అది కూడా ఈ కార్తీక టైంలో ప్రతి సోమవారము జన సమూహం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కడ వచ్చారు? అమ్ముతున్నారు ఎండ మల్లికార్జున స్వామి గుడికి వచ్చాము. అంతా ఇక్కడ సౌకర్యం అంతా బాగానే ఉంది. ఇంకా కూడా పోలీస్ సహకారం తీసుకొని అందరూ అందుబాటులో వాళ్ళకి సహకరించి మంచిగా ఉండాలనేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ప్రతి 3వ సోమవారం ఎండ మల్లికార్జున ప్రత్యేకత కాబట్టి ఇక్కడ రావడం జరుగుతుంది. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om